హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిచయ వ్లాగ్స్. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ రెసిపీ. బ్యాచులర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనం టమాటా కూడా యూస్ చేయము. చాలా ఈజీ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. దాంట్లో అయితే ఈ తాలింపు దినుసులు అన్నీ తెలుసు కదా, పచ్చెనపప్పు, ఆవాలు, మెంతులు, కొంచెం జీరా అన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీ అయినా కానీ కొంచెం వేస్తే అసలు బాగుండదు. ఇవైతే చక్కగా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవడమే. నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు 4 అయితే కట్ చేసుకున్నాను. మీరు తక్కువ ఒక 2 మెంబర్స్ ఉంటే 2 కట్ చేసుకోండి చాలు. ఇవి ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవడానికి చూసుకోండి. అప్పుడే చక్కగా మంచిగా మగ్గుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అంత బాగా రెడ్ కలర్లో, గోల్డెన్ కలర్లో వచ్చేంత ఏగం లేదు. జస్ట్ అన్నీ కూడా పచ్చి స్మెల్ పోయి మంచిగా మగ్గితే చాలు. దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను, పొడుగ్గా కట్ చేసుకొని. వీటన్నిటిని కూడా చక్కగా మంచిగా మగ్గనివ్వండి చాలు. ఇంకా ఎక్కువ అంతగా ఏం చేయవసరం లేదు. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చక్కగా పుల్ల పుల్లగా, కారంగా ఈజీ రెసిపీ. దీంట్లో అయితే ఒక 4 గర్భాలు వెల్లుల్లి ఉంటాయి కదా, చిన్న ఉల్లిపాయ అంటారు కదా, వాటిని అయితే పొట్టు తీసుకొని అయితే మంచిగా అయితే క్రష్ చేసుకోండి పచ్చగా. ఈ వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని చెప్పేసి వెల్లుల్లి అయితే వేస్తున్నాను. పొట్టు తీసి వేస్తే మంచిది, చూడడానికి బాగుంటుంది. లేకపోతే చూడడానికి అంత బాగుండదు. చూడండి, ఉల్లిపాయలు అయితే అంతేం మగ్గలేదు. జస్ట్ పచ్చి స్మెల్ పోయి కొంచెం మగ్గితే చాలు. గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు అయితే ఏం అవసరం లేదు. ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసాం కదా, ఇవి కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయేంతవరకు ఒక 5 మినిట్స్ అయితే ఇలా తిప్పుకోండి, కొంచెం మగ్గనివ్వండి. దీంట్లో అంతగా అయితే ఏం వేయాల్సిన లేదు. చాలా ఈజీ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్లో అయితే మంచిగా అయితే రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ తగ్గట్లు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఈ జీరా పౌడర్ అయితే నార్మల్గా మన ఇంట్లో ఉంటాయి కదా, అది కొంచెం పొడి చేసుకుంటే సరిపోతుంది. ధనియాలు, జీరా, కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్లు మనం కారం తినేదాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టేసేయండి. ఆ పచ్చి స్మెల్ అంతా కూడా పోయి చక్కగా నూనె అదంతా కూడా చక్కగా పైకి తేలిద్ది, బాగుంటుంది. చూడండి, అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయింది. పచ్చి స్మెల్ అంతా పోయింది కదా. ఇలా కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడైతే దీంట్లో కొంచెం చింతపండు రసం, మనం పులుపుని బట్టి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా తిప్పుకొని ముందే నానబెట్టుకున్నాము అంటే చక్కగా ఈజీగా వస్తుంది మన చింతపండు రసం. లోపల అవన్నీ కూడా తుక్కు అదంతా కూడా తీసేసి చక్కగా అయితే ఒక 2 బౌల్స్ అయితే నేనైతే రసం అయితే వేసాను. మీరు కొంచెం చాలా తక్కువగా కావాలి, పులుపు తక్కువ అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, ఒక బౌల్ చింతపండు రసానికి చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అదే బాగుంటుంది. ఇంకా అది 1/2 కప్పు మరగాలి కాబట్టి ఇంకా చిక్కబడిపోదు. కాబట్టి నేనైతే 2 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకో కప్ అయితే నార్మల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మన పులుపు తగ్గట్లు కొన్ని చింతపండు పుల్లగా ఉంటాయి, కొంతమంది పులుపు తక్కువగా తింటారు, ఎక్కువగా తింటారు కదా, దాన్ని బట్టి అయితే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, అంతా కూడా ఇది బాగా కొంచెం దగ్గరగా మరిగితే ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం పచ్చి స్మెల్ అంతా కూడా బాగుంటుంది. అంతా కూడా దగ్గరికి అయితే మరిగిచ్చేద్దాము. ఈరోజు సండే కదా, ముక్క లేకుండా ముద్ద ఎవరికి దిగదు. మ్యాక్సిమం ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది నాన్ వెజ్, అందుకని చెప్పేసి ఒక 2-3 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎగ్ లేకపోయినా పర్వాలేదు, చక్కగా తినేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. కానీ ఈరోజు సండే కాబట్టి 3 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం గుడ్డును అనేది ఫ్రై చేయకుండా తింటే చాలా మంచిది, బలము. అందుకని చెప్పేసి ఫ్రై అయితే చేయట్లేదు. అలా మరిగే దాంట్లో అయితే 3 ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఎగ్స్కి హోల్ పెట్టాము అంటే లోపలికి చక్కగా రసం వెళ్ళి ఆ గుడ్డు అనేది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చారు అనేది ఇంకా 1/2కి మరగాలి, మరిగితేనే టేస్ట్ బాగుంటుంది, చక్కగా చిక్కగా పడుద్ది. కూర చేయడానికి ఏమీ లేనప్పుడు, ఇంకా ఏం చేయాలో తోచినప్పుడు, ఏదోటి పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఇలా అయితే రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్, చక్కగా ఇన్స్టెంట్గా కూడా అయిపోద్ది. చక్కగా కారం కారంగా పుల్లగా, ఇంకా మనం వెల్లుల్లి యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
ఇలా మరిగేటప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా చూసుకోండి. ఒకవేళ సరిపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మరుగుతూ ఉంటుంది కదా. ఇంకేమైనా పచ్చి స్మెల్ ఉన్నా పోద్ది. ఇంకా మన టేస్ట్కి తగ్గట్లు ఉప్పు కారం అన్నీ కూడా సరిపోతాయి. చూడండి చిక్కబడిపోయింది, ఇంకొంచెం చిక్కబడినిస్తాను నేనైతే. ఒకవేళ మీకు చాలు, కొంతమంది చారు ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం చారుగా ఉంచుకోండి. చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం బాగా మరిగించుకోండి. దాన్ని బట్టి అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన రసము. ఎగ్స్ కలర్ కూడా చూడండి షేడ్ అయిపోయింది, ఎల్లో కలర్లో వచ్చినాయి కదా వైట్ ఎగ్స్ కూడా. ఇది 2 days కూడా ఆగిద్ది. మనం చింతపండు కూడా యాడ్ చేసాం కదా, ఫ్రిడ్జ్లో పడితే 1 week కూడా ఉంటుంది. దీంట్లో ఎలాంటి టమాటాలు ఏమీ యాడ్ చేయలేదు, అంటే మసాలాలు అలాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ చింతపండు ఆనియన్స్తో చక్కగా ఈజీ రెసిపీ 5 minutesలో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కావాలి అనుకుంటే ఎగ్ని కోడిగుడ్డు పొలట చేస్తాం కదా, అలాగే ఎగ్ని అయితే పగలగొట్టేసి దీంట్లో వేసేయండి, చక్కగా ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. అలా ఎగ్ను పగలగొట్టేసేసాము అని అంటే కొంచెం ఈ వేడిగా మరుగుతూ ఉంది కదా, ఈ టైంలో ఆ గుడ్డు కూడా చక్కగా ఉడికిపోద్ది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ని అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేయండి, లేకపోతే మెంతి పౌడర్ అయినా యాడ్ చేసినా కానీ చాలా బాగుంటుంది. మెంతాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.